యేసు ప్రభు శిలువలో మరణించడం చూస్తే మన పాపం యొక్క తీవ్రత అలా కనిపిస్తూ ఉంటుంది. ఆయన ముఖం మీద ఉమ్మి వేసి కొట్టినప్పుడు, ఆయన ముఖం మీద ఉమ్మేసి గుద్దినప్పుడు, అది ఒక్కసారి ఆలోచించి, దైవ కుమారుడు దేవుడే సృష్టికర్త ఆయన ముఖం మీద బట్ట వేసి వీడు మొహం మీద గుద్దారంటే, స్వరూపం లేకుండా మోకదాన్ని వాసిపోయిందంటే, అది ఒకసారి ఆలోచించేసి చెయ్యి. అది మన పాపం యొక్క తీవ్రత. ఆయన బట్టలన్నీ ఓడదీశారంటే అది ఎంత అవమానం అండి. సర్వలోక సృష్టికర్త బట్టలు ఓడదీసి నిలబెట్టారంటే, సమాజం అక్కడ నిలబెట్టారంటే శిలువ మీద, అది మన పాపం యొక్క తీవ్రత. ఆ చేతుల్లో 18 అంగుళాల మేకులు కొట్టి దిగబెట్టారంటే పాదాల చేతుల్లో, అదేంటంటే మన పాపం యొక్క తీవ్రత. ఒళ్ళంతా పగలగొట్టి విముకులని కనబడేట్లుగా చీరిపెట్టి కొట్టారంటే అది నా పాపం యొక్క తీవ్రత. సో నా పాపం ఎంత గొప్పదంటే, ఎంత నీచమైందంటే, ఎంత దౌర్భాగ్యకరమైందంటే, యేసు ప్రభు